గురువు గారు ఇంకోటొచ్చేసి కొంతమంది ఈ ఇంట్లో పూజా మందిరాలు నిర్మించుకునేటప్పుడు చంద్రకాంతి గాని, సూర్యకాంతి గాని ఇంట్లో పూజా మందిరంలో పూర్తిగా పడనివ్వకుండా మూసేసి కట్టిస్తూ ఉంటారు. అవును. మరి అలా కట్టించడం కరెక్టే అంటారా? వాస్తవానికి హ్మ్. సూర్యకిరణము, చంద్రకిరణము దేవాలయంలోనే పడాలి. హ్మ్. మన దగ్గర యంత్రాలు లేవు కదా! హ్మ్. యంత్రాలు ఉంటే పడే విధంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. హ్మ్. యంత్రాలు లేకపోతే మీరు ఎలాగైనా కట్టుకోండి. దానికి కట్టుకోవచ్చంటారు. అభ్యంతరం లేదు. హ్మ్. కానీ యంత్ర ప్రామాణి ఇప్పుడు మా ఇంట్లో ఒక యంత్రం ఉందండి గురుగారు అన్నారనుకోండి. యంత్రం ఉంది అంటే ఖచ్చితంగా సూర్యకిరణం పడేలా చూసుకోవాలి. హ్మ్. చాలా మంది వరకు ఏం చేస్తారు యంత్రాలు ఉన్నా సరే ఆ 10 నిమిషాలు వేసి మళ్ళా డోర్ క్లోజ్ చేసేస్తారు. హ్మ్. అది పనికిరాదు. హ్మ్. ఖచ్చితంగా యంత్రం ఉంది అంటే హ్మ్. మీరు సూర్యకిరణాలు, చంద్రకిరణాలు లోపల పడే విధంగా చూడవలసిందే. హ్మ్. అది విషయం. ఇంకోటొచ్చేసి మరి తలుపుల మీద కొంతమంది అందంగా కనిపించాలి అననేసి గుడిలో ఉండే గంటల్ని నిర్మిస్తూ ఉంటారు. చిన్న అవును. చిన్న గంటల పద్ధతిలోని. అలా గంటల టైప్‌లో పెట్టుకోవచ్చంటారా? పెట్టుకోవచ్చండి. హ్మ్. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. హ్మ్. గంట శబ్దము అనేటువంటిది దేవుడి మందిరంలో ఉన్నటువంటి వ్యవస్థకి హ్మ్. ఎట్టి ఆక్షేపణ ఉండదు. ఎందుకు హ్మ్. అనంటే ఇల్లు ఎప్పుడు కూడా నిద్రపోకూడదని సామెతండి. హ్మ్. నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడు లోపల ప్రవేశిస్తుంది అంటే మీరు ఖాళీగా ఉన్నారనుకోండి మీ మైండ్‌లో అనేకమైన ఆలోచనలొస్తాయి. మీరు హ్మ్. వర్క్ బిజీలో ఉన్నారనుకోండి ఆలోచనలొస్తాయా? రావు. హుహు. కానీ ఆ టయానికి మా వారు భోంచేశారా? మా పిల్లలు ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసాడు? ఎలాగైతే ఆలోచించుకుంటామో దేవుడి మందిరంలో ఉండే గంటల శబ్దం వల్ల నెగెటివ్ లోపలికి రాదమ్మా. హ్మ్. అర్థమైందా? నెగెటివ్ లోపలికి రాదు కాబట్టి గంటలు పెట్టుకోవచ్చు. హ్మ్. అయితే దాని మీద దేవతామూర్తులు శ్రీచక్రాలు చెక్కిస్తున్నారు. అది హ్మ్. చెక్కించకూడదు. హ్మ్. అలంకరణగా గంటలు చెక్కించుకోండి. హ్మ్. శుభక్ష శీఘ్రంగా ఉంటుంది. కొంతమంది శ్రీచక్రం కూడా ఈ డిజైన్‌గా బావుంటుందని చెప్తున్నారు. అవునవును. అది ఖచ్చితంగా తప్పది. హ్మ్. గంటల వరకు ప్రామాణ్యత ఉంది. హ్మ్. ఇంకోటి గురువుగారు ఒక్కొక్కరి ఇంట్లోని ఒక దేవుడి ఫోటో అనేది ఖచ్చితంగా ఒకటుంటుంది. అవును. అదే ఫోటోని రిపీటెడ్‌గా 1 లేదా 2 లేదా 3 ఫోటోస్ ఉంటూనే ఉంటాయి. ఎళ్ళిన చోటల్లా ఇది బాగుంది అనేసి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. అలా ఉండొచ్చంటారా? ఒకటే విగ్రహం 2, 3 సార్లు పెట్టడం అనేది? ఒకే విగ్రహము అనేటువంటిది ఒకటే పనిచేస్తుంది. హ్మ్. 2, 3 పనికిరావు. మీకు హ్మ్. ఇందాకలనే చెప్పా నేను. విషయం హ్మ్. ఏమిటంటే, ఏదన్నా పుణ్యక్షేత్రానికి మీరు వెళితే, హ్మ్. అక్కడి నుంచి ఏం తెచ్చుకుంటారు? కేవలం ఉదకం అంటే నీరు హ్మ్. తెచ్చుకోవాలి. హ్మ్. అక్కడి నుంచి ఏదైనా మృతిక తెచ్చుకోవాలి. హ్మ్. వీటి రెండిటికే వ్యవస్థుంటాయి. హ్మ్. అంతే తప్ప కాశీ వెళ్లారు. శివలింగం తెచ్చారు. హ్మ్. మన రామేశ్వరం వెళ్లారు. హ్మ్. శివలింగం తెచ్చారు. అన్ని శివలింగాలు మీరు అర్చన చేయగలరా? హుహు. కాబట్టి బావుంది గదా! అని తెచ్చుకోవద్దు. హ్మ్. మనం బావుండి 10 మందికి బాగు చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం తెచ్చుకోవాల్సినవి మాత్రం నీరు, మృత్తిక. హ్మ్. ఎందుకు అనంటే జగద్గురువులు ఆది శంకరాచార్యులు నడిచిన తర్వాత ఆ పాదధూళి తీసుకుంటాం. హ్మ్. ఆది శంకరాచార్యుల ఫోటో ఇల్లంతా ఉన్నా కూడా ఆ పాదధూళికి ఉన్నటువంటి పరిమళ వ్యవస్థ ఆ ప్రతిమకుండదు. హ్మ్. స్వామివారి యొక్క ధూళి కాబట్టి ఆ ప్రాంతంలో నుంచి మృతికి తెచ్చుకొని హ్మ్. ఒక ఒక కుండీ పెట్టుకోండి. హ్మ్. ఆ కుండీలో 4 తులసి మొక్కలు వేయండి. హ్మ్. అందులో ఈ ధూళి వేస్తూ ఉండండి. మీరు ఏ హ్మ్. పుణ్యక్షేత్రం వెళ్తే. తెచ్చే నీళ్లుంటాయి గదా! ఆ నీళ్లు వేసేయండి. అంతే హ్మ్. తప్ప రిపీటెడ్‌గా పెట్టుకోవడం వల్ల మీకు వ్యవస్థ పెరుగుతుందే గాని చేయలేరు. ఇంకోటొచ్చేసి గురువుగారు ఈ పూజా మందిరాల్లోని తాబేలు పెడతారు. హ్మ్. తాబేలుతో పాటు కొంతమంది లక్ష్మీదేవిది చిన్నది వెండి విగ్రహం తీసుకొని దాని చుట్టూ దాని పక్కల ఏనుగులు పెడతారు. అవును. ఇలా పెట్టుకోవచ్చంటారా? తీసుకొచ్చి ఇంకా బల్లిని కూడా పెట్టుకుంటూ ఉంటారు పూజా మందిరం దగ్గర. పూజా పెట్టొచ్చు. మందిరంలో గాని, లేకుంటే బీరువాల దగ్గర గాని పెట్టుకుంటూ ఉంటారు. ఇది పద్ధతి కరెక్టే అంటారా? వాస్తవానికి హ్మ్. తాబేలు అనేటువంటిది నీటిలో వేసి ఈ మధ్య గాజు వస్తున్నాయి. అవును. తాబేలు ఇంట్లో పెంచుకోవడం మంచిది. హ్మ్. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీన్ని ధృవీకరించారు. హ్మ్. తాబేలు చూసినా, హ్మ్. తాబేలు యొక్క ప్రతిమను మనం చూసుకున్న తాబేలుని పెంచుకోవడం శ్రేష్టం. హ్మ్. అయితే ఈ తాబేలని దేవతా మందిరంలో ఉండకూడదు. హ్మ్. తాబేలు ఎక్కడ ఉండాలి అంటే ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు హాల్‌లో ఒక టేబుల్ లాంటిది ఉంటుందిగా దాని మీద ఉండాలి. హ్మ్. అది కూడా ఇంట్లోకి తాబేలు ప్రవేశిస్తున్న దిశగా పెట్టాలి. ఓకే. ఎదురుగా పెట్టకూడదు. హ్మ్. తాబేలు ఇంట్లోకి వస్తున్నట్టుగా పెట్టాలి. హ్మ్. పెట్టుకోవచ్చు. అది దేవుడి మందిరంలో పనికిరాదు. హ్మ్. ఒకటి. రెండోది ఈ బల్లులంటారా? హ్మ్. బల్లి అనేటువంటిది శాస్త్రపరంగా బంగారు బల్లి కంచిలో ముట్టుకుని మనం వచ్చేటప్పుడు ఒక బల్లి ఫోటో తెచ్చుకుంటాం. హ్మ్. దాన్ని దక్షిణం వైపుకు ఉన్నటువంటి గోడ మీద పెట్టుకోవాలి. హ్మ్. అలా పెట్టుకుంటే మనకి యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో మన ఇంటిని చూడగానే వెళ్ళిపోతాడు. హ్మ్. అంతే తప్ప దాన్ని పూజా మందిరంలో పెట్టకూడదు. హ్మ్. బల్లిని కూడా. హ్మ్. రెండోది ఈ యొక్క బల్లి శాస్త్రానికి సంబంధించిన వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని హ్మ్. కీడులు జరుగుతాయి కాబట్టి అటువంటి తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడైనా ఏదన్నా సందర్భంలో బల్లి మన మీద పడినా ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయొచ్చు. హ్మ్. కాబట్టి
బల్లి అనేటువంటిది ఇంటి గోడ దగ్గర దక్షిణం వైపు గోడకే ఉండాలి. ఉమ్, ఇది ఖచ్చితం. ఉమ్, ఈ తాబేలు ఇంట్లో ప్రవేశించినప్పుడు ఎదురుకుండా ఉన్నటువంటి డెస్క్ మీద టేబుల్ మీద మన ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉండాలి తప్ప దేవుడి మందిరంలో పెట్టకూడదు. దేవుడి ఓకే. మందిరంలో ఉండవలసిన ఇవే, ఉమ్. ఖచ్చితంగా ఇవే ఉండాలి. మరి ఈ లక్ష్మీదేవి ఏనుగుల్ని పెడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి గజేంద్ర మోక్షం చేసినందుకు గాను నారాయణుకి లక్ష్మీదేవికి గాను పెట్టుకుంటారు. అది ఉమ్, అలంకార ప్రాయతం, ఉమ్, పెట్టవచ్చు, దానికి ఉమ్, తప్పిదం లేదు. ఉమ్, అది మీ స్తోమతలు. ఉమ్, చెప్పాను కదా, ఇక్కడ మనం లక్ష్మీ నరసింహ స్వామిని పెడతాం కదా, ఒకవేళ మీ ఇంటి వైపు లక్ష్మీదేవి ఇక్కడ పెట్టుకోండి ఏనుగులు. ఉమ్, ఈ ఎదర మాత్రం పెట్టకూడదు. ఉమ్, ఎవరి యొక్క వాహన ప్రీతత్వంలో వాళ్ళనే పెట్టుకోవాలి. ఉమ్, గణపతి దగ్గర మూషికం, ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మయూరం, ఉమ్, సర్పం, ఈశ్వరుడి దగ్గర సర్పం పెట్టొచ్చు, ఉమ్, నందీశ్వరుడు. అమ్మవారి దగ్గర గౌరీదేవి దగ్గర సింహం. ఉమ్, ఆ తదనంతరం మన నారాయణ దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర గరుడ. ఉమ్, ఆ తదనంతరం గరుడ సర్పం రెండిట్లో ఏదైనా పెట్టవచ్చు. ఉమ్, తదనంతరం లక్ష్మీదేవి దగ్గర ఏనుగులు, ఉమ్, తామర పూసలు పెట్టాలి. ఉమ్, తామర అటు ఇటు ఏనుగులు పెట్టిన తర్వాత మధ్య స్థానంలో తామర పూసలు పెట్టండి, ఉమ్, క్షేమదాయకం కావాలి. ఉమ్, ఆ తదనంతరం కాశీ విశ్వేశ్వరి ఒక విగ్రహం తెచ్చుకుంటారు. ఉమ్, ఆవిడ్ని ఇక్కడ ఈ స్థాయి చెప్పాను, గౌరీదేవి అని చెప్పాను చూసారా, అక్కడ అన్నపూర్ణేశ్వరిని కూడా పెట్టొచ్చు మనం. ఓకే. అన్నపూర్ణేశ్వరిని ఒక చిన్న పాత్రలో బియ్యం పోసి ఉమ్, అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి. లక్ష్మీదేవిని ధనం వేసి అటు ఇటు 2 ఏనుగులు పెట్టి 4 తామర పూసలు పెట్టి అమ్మవారిని పెట్టచ్చు. ఉమ్, సరస్వతీదేవి దగ్గర రోజు ఇక్కడ గురు పరంపర అని చెప్పాను చూసారా, ఇక్కడ సరస్వతిని పెట్టుకోవాలి. ఉమ్, ఆ గురు పరంపర దగ్గర సరస్వతిని పెడతాం కదా, ఆ సరస్వతీదేవి దగ్గర వీలుంటే స్తోమత ఉన్న వాళ్ళు ఏంటంటే వెండిది మనకి పుస్తకం కలం అని దొరుకుతాయి, ఉమ్, అవి పెట్టుకోవాలి అక్కడ. ఉమ్, దానివల్ల రాత మారుతుంది అని లెక్క. ఉమ్. అర్థమైందమ్మా, అక్కడ పెట్టుకోవాలి. గురుగారు, మరి కొంతమంది ఇళ్లలోని మనం అనుకున్న ఈ పద్ధతి ప్రకారం కొన్న ఇళ్లలో అయితే ఇదే ముఖంతో ఉండవు మనకి. ఉండవు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన వైపు నుంచి మనం ఏమైనా మార్చుకోవచ్చు అంటారా? ఇచ్చిన వైపు నుంచి ఏంటేనమ్మా, ఉమ్, మీరు ఎటు తీసుకున్నా ఏ ఇంటి తీసుకున్నా ఉమ్, తూర్పు వైపుగా వచ్చే వ్యవస్థే ఉంటుంది. ఉమ్, ఇక్కడ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఉమ్, దేవాలయంలో విగ్రహాలన్నీ కూడా ఉమ్, తూర్పు వైపునే చూస్తుంటారు. అవును. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను పడి ఆ కింద యంత్రం అనేటువంటి ప్రతిష్ఠ చేస్తాం. ఉమ్, ఆ యంత్ర ప్రతిష్ఠ, ఇది చదివేటువంటి శబ్దము మంత్రము, ఇవి రెండూ కూడా మిళితమయ్యి ఉమ్, స్వామివారి యొక్క తేజస్సు ఉద్భవమయ్యి స్వామివారి యొక్క తేజస్సు ఎదురుకొండా ఉన్న ధ్వజస్తంభానికి చేరుతుంది. ఉమ్, అందుకే మనకు అక్కడ దేవాలయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ మ్మ్. ఉండవు. ఎందుకంటే మ్మ్. ఎప్పుడు నిత్యము ఏదో ఒక స్మరణ జరుగుతూ ఉంటుంది. ఉమ్, మీకు ఇంకొక విషయం ఏంటంటే, తిరుపతి వెళ్ళారనుకోండి, గోవిందా అని ఎవరో ఎక్కడో పలికితే మీరు ఆటోమేటిక్గా అంటారు గోవిందా అవును. గోవిందా అంటుంటారు. అలా కాకుండా మిగిలిన దేవాలయంలోకి వెళ్ళి మీరు మామూలుగా నమస్కారం చేస్తారు, మామూలుగా ఎవరైనా ఏమన్నా అంటే మాట్లాడరు. ఉమ్, ఇలాగా మన యొక్క వ్యవస్థలో ఏమవుతుంది అంటే, దేవుడి మందిరం ఏ దిశలో ఉన్నా తూర్పు వైపు భగవంతుడు చూస్తుంటాడు. ఉమ్, అర్థమైందమ్మా. ఉమ్, మన ఇండ్లలో దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే పడమట వైపు అవును. స్వామివారిని పెట్టి ఈయన కూడా తూర్పు వైపు చూసుకుంటాం. ఉమ్, మనం సచిన వ్రతాలు చేస్తున్నాం అనుకోండి, ఉమ్, మనం తూర్పుని చూస్తాం, స్వామివారిని పడమట వైపు చూపిస్తాం. ఇలా పెట్టుకోవడమే శాస్త్రం. ఉమ్, దేవాలయం అయితే ఈ ప్రాంగణం మొత్తం మారిపోతుంది, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఉమ్, దేవాలయంలో, ఇది ఉమ్, వేరు. ఉమ్. ఇది కథ. ఇంకోటి గురుగారు, మరి ఇంట్లోని దీపారాధన చేయడం కోసం దీపపు కుందులు అనేవి పెడుతూ ఉంటారు. కొంతమంది అలంకరణ కోసం ఎక్కువ దీపాలు వచ్చేటట్టు కుందులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ఎన్ని దీపాలు వచ్చేటట్టు దీపపు కుందులు పెట్టుకోవడం బెటర్ అంటారు? వాస్తవానికి పూజ చేసే పద్ధతులు 3 ఉంటాయండి. ఉమ్, మీరు ఎన్ని దీపాలు వెలిగించారనేది ప్రామాణ్యం కాదు, ఉమ్, ఎంత భక్తితో చేశామనేది ప్రామాణ్యం. ఉమ్, ఒక విషయం ఏమిటంటే, కోతి పిల్లను వదిలేసి వెళ్ళిపోతుంది, ఉమ్, పిల్ల వెళ్ళి తల్లిని పట్టుకోవాల్సిందే. ఉమ్, మనం చేసే పూజ అది. ఏమిటంటే దేవాలయానికి మనం వెళ్ళి అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మవారు నేను కారు కొనుక్కుందాం అనుకున్నాను అని మనం వెళ్ళి అడుగుతాం, అంటే కోతి ప్రేమ. ఉమ్, రెండోది ఉంటుంది మార్జాల ప్రేమ అంటారు. ఉమ్, పిల్లి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తన పిల్లలను నోట ఖర్చు పెట్టుకెళ్తుంది తప్ప పిల్ల వెళ్ళి తల్లిని పట్టుకోదు. ఉమ్, నీకు కష్టం వస్తే అమ్మవారు వచ్చి తీసి పక్కన పెట్టేయాలి. ఉమ్, అంతేగాని నువ్వు అమ్మవారు ఉంది అని పరిపూర్తిగా నమ్మేవా, నీకు ఏ కష్టం రాదు. ఉమ్, అమ్మ ఉందా లేదా అని డౌట్ పడుతూ నిత్యం వెళ్ళి కోతిలా చూసుకున్నావా, నీకు ప్రేమ తరపు. ఉమ్, ఇలాగా మార్జాల ప్రేమ అంటారు. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు అమ్మవారు తీసి పక్కన పెట్టాలి. ఉమ్, రామకృష్ణ పరమహంసని అమ్మవారు ఏ విధంగా అయితే రక్షిస్తుందో, యాక్చువల్గా అయితే అమ్మవారు మనం రక్షిస్తుంది అని నిజంగా నమ్మేటటువంటి ఏకైక వ్యక్తి రామకృష్ణ పరమహంస వారు. ఉమ్, అలా ఉండాలి ప్రేమ భక్తి అనేది. ఉమ్, ఎన్ని దీపాలు పెట్టారు, 5 ఒత్తులు వేశారా, ఒత్తులు కలిపారా, దాన్ని నలిపారా, ఎరుపు వస్తువులు వేశారా, ఇది కాదండి. ఉమ్, దీపారం దేంట్లోనే చేయండి, కానీ ప్రథమంగా చేయవలసింది ఇంకొక అనుమానం ఉంది ఇందులో. ఉమ్, దీపారంలో ఒత్తులు ముందు వేయాలా, నూనె ముందు వేయాలా, ఉమ్, ఇది కాదండి.
చక్కగా నూనె పోసుకోండి, ఒత్తు వేయండి. ఆ తదనంతరము జ్వాల అగ్గిపుల్లతో వెలిగించరాదు, ఉమ్, మామూలు అగరబత్తితోటే వెలిగించాలి. ఉమ్, ఎందుకు అగ్గిపుల్లతోటే వెలిగించాలి అని అంటే, అగరబత్తితోటే వెలిగించాలి అని అంటే, ఉమ్, అగరబత్తి తయారు చేసినప్పుడు ఉమ్, గోమూత్రం, గోమయాలతో సంబంధించినటువంటి వ్యవస్థలు ఉపయోగిస్తారు. ఉమ్, పరిమళాలు రావడానికి గోమయం వాడతారు. ఉమ్, ఈ అగ్గిపుల్లలతో ఉన్నప్పుడు గోమయాలు అవి వాడరు కాబట్టి పరిమళంతో ఇల్లు దేదివ్యమానంగా ఉండాలి. కావున అందులోనూ పరమశివుడి యొక్క అంశ నుంచి తేజస్సు అనేటువంటి వచ్చింది. తేజస్సు అంటే వెలుగు. ఆ వెలుగు సుబ్రహ్మణ్య స్వామి వారు కావున అపవిత్రం చేయకుండా అగరబత్తి పరిమళంతో ఉన్నటువంటి అగరబత్తి అంటే నా ఇల్లు 10 మందికి సహాయం ఉమ్, చేసే విధంగా వెలుతూ ఉండాలనే ఉద్దేశంతో ఉమ్, అగరబత్తిని తీసుకుని ఆ దీపజ్వాల వెలిగించిన తర్వాత ఉమ్, గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేసి మీ గోత్రం చెప్పుడు ఒక పుష్పం పెట్టుకోవాలి. ఉమ్, అది ప్రథమం. ఉమ్, ఎన్నెన్నా పెట్టుకోండి. కాకపోతే మనస్ప్రశాంతంగా అనుకున్నటువంటి కార్యక్రమం నిర్వర్తించవయ్యా, నన్ను నా కుటుంబాన్ని రక్షించవయ్యా అని చెప్పి ఉమ్, 2 ఒత్తులు ఏకం చేసి అటొకటి ఇటొకటి పెట్టడము చాలు. ఉమ్, ఇంకా అలంకరణలు అంటారా, ఈ మధ్యలో చూసుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నారు. ఉమ్, ఇదే ఉండాలి అని లేదు. మీ అలంకరణ ఏదన్నా పెట్టండి, కానీ మనసు మాత్రం దీపారాధన మీద పెట్టండి. చేస్తున్న 10 నిమిషాలు సుబ్రహ్మణ్య స్వామి వారే అందులో ఉన్నారు అని చెప్పి భావించుకుని వెలిగించుకోవాలి. ఉమ్, అప్పుడు ఆయన క్షేత్రానికి మనల్ని పాలకులను చేస్తారు. ఉమ్, క్షేత్ర పాలకుడుగా, సైన్యాధిపతిగా సుబ్రహ్మణ్య స్వామి ప్రథమంగా నమస్కారం చేసి దీపం పెట్టుకుని గణపతి పెట్టుకుంటాం. ఉమ్, పూజ కూడా చాలా మంది వారు ఏ విధంగా ఆచరిస్తేనే ఫలితాలు వస్తాయి. ఉమ్, అసలు మొట్టమొదటగా పూజా విధానంలో చెప్తాను. కూర్చునేటప్పుడు ఉండవలసిన ప్రాధాన్యాలు: ఉమ్, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, నీళ్లు. ఉమ్, ఇవి ప్రథమంగా ఉండాలి. ఆ తదనంతరము ముందుగా అక్షతలు తీసుకోవాలి. దీపాలు వెలిగించడం కాదు, ముందుగా ప్రథమంగా అక్షతలు చేతిలో పట్టుకుని ఉమ్, గం గణపతయే నమః అని ఉమ్, చెప్పుకొని, లేదా శుక్లాంబరధరం విష్ణు వస్తే అది చెప్పుకొని గణపతి దగ్గర 2 అక్షతలు పెట్టి నమస్కారం చేసుకుని, అగ్రతాంబూడాధిపతి కాబట్టి గణనాథ నీ దగ్గర నమస్కారం చేస్తాను 2 అక్షతలు ఆయన దగ్గర విడిచిపెట్టి